పెందోట మాటకు స్వాగతం. శుక్లాం వరదరం విష్ణు శశివరణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే. ఈరోజు వచన కవిత్వంలో సంభాషణ, కవిత్వంతో సంభాషణ అని బూర్ల వెంకటేశ్వర్లు రాసిన రెండు పక్షులు ఒక జీవితం. ఇది సాహితీ సోపతి కరీంనగర్ తెలంగాణ వారు ప్రచురించిన పుస్తకము. సాహిత్యము మనిషికి అన్ని విధాలుగా ఉపయోగపడే బహుళార్థ సాధకము అని చెప్పవచ్చు. ఎందుకంటే ప్రతి వారు ఎన్నో ఒత్తిడులు, ఎన్నో రకాల ఆలోచనలతోటి తమ పనులు చేస్తూ ఉంటారు. వారికి కాస్త సమయం చిక్కినప్పుడు సాహిత్యం వింటే సాహిత్యం హితంగా కోరుకుంటుంది. కాబట్టి అలాంటి సాహిత్యాన్ని బూర్ల వెంకటేశ్వర్లు గారు చాలా చక్కని పుస్తకంగా కవిత్వ సంభాషణ అని ఈ పుస్తకాన్ని వివరించారు. నల్లతుమ్మ మొద్దుపై వీపు కనిపించేలా ఆమె కూర్చున్నది. నల్లతుమ్మ మొద్దుపై రంగులతో అలంకృతమైన సుందరాంగుల కనుబొమ్మలు కాంతిహీనమయ్యాయి. అతడు అన్నాడు, సూర్యుడు మేఘాల వెనుక నిద్రపోతున్నాడు కానీ లేకుంటే తనకంటే గొప్పగా పరిసరాలు వెలిగిస్తున్న నిన్ను చూసి మరో నక్షత్ర మండలానికి వెళ్ళి ఉండడు అని. చూడండి ఎంత భావుకత ఉందో ఇందులో. ఆలోచించిన కొద్దీ నూట బావిలో నీళ్లు తవ్వినా కొద్దీ నీళ్ళు వస్తున్నట్లుగా ఈ వాక్యాల నుంచి మీరు ఎంత తవ్వుకుంటే అంత భావన వస్తుంది, అంత ఆనందం వస్తుంది. ఇలా కూడా ఊహించవచ్చా అని మనము అనుకుంటూ ఉంటాం. కాబట్టి ప్రతి వారు కూడా మన బూర్ల వెంకటేశ్వర్లు రచించిన రెండు పక్షులు ఒక జీవితం చదివితే ఎంతో బాగుంటుంది అనేది మనకి ఇక్కడ తెలుస్తుంది. కాళ్ళు గలగల, కాళ్ళు గలగల, చేతులు గలగల, నోరు గలగల, నగలతో ఎగిసిపడే నీ హృదయాల గలగల. చూడండి ఎంత వర్ణిస్తున్నారో. కాళ్ళు గలగల, చేతులు గలగల, నోరు గలగల, నగలతో ఎగిసిపడే నీ హృదయము గలగల. ఎందుకు ఇట్లా నిలువెల్లా సంగీత పరికరంలా నడియాడుతుంటావు నువ్వు అన్నాడు అతడు. గొప్ప సాధనాసురుడినవైన నీ అభిలాష తీర్చడానికి. చూశారా ఎంత బాగుందో. గొప్ప సాధనాసురుడివైన నీ అభిలాష తీర్చడానికి వీణా మృదంగంలా నడిచి రాలేవు కదా, అందుకని అనరామే. వీణా మృదంగాలు నడిచి నీ ముందుకు రాలేవు, ఆమెగా నేను వచ్చాను అని కవిత్వం ఎంత చక్కగా చూడండి. భావన చేసిన కొద్దీ సాహిత్యము బాగుంటుంది. ఎక్కడో పుట్టడము, పెరగడము, తరలి రావడము, ఇంకొక చోట ఇంకిపోయి అంతర్ధానం కావడము ఏమిటి నదికి ఇంత మమేకత అన్న అతనితో నిన్ను విడిచి ఉండలేకనే కదా ఈ నది ఒక పచ్చని వృక్షాన్ని నిలబెట్టి పక్షులను తన ఒడిలో ఎగిరేసి మళ్ళీ ఆవిరవుతున్నది అన్నదామె. మళ్ళీ ఆవిరవుతున్నది. చూడండి, నది కానీ వాగు కానీ ఎక్కడో పుట్టి ప్రవహిస్తూ వచ్చి మళ్ళీ మొక్కలకు నీళ్ళు అందించి మళ్ళీ భూమిలో ఇంకిపోయి మళ్ళీ ఎగిసిపడుతూ ఆవిరి అయ్యి మేఘమయ్యి మళ్ళీ వర్షం కురుస్తూనే ఇలా ఉంటుంది. చూడండి, ఏపుగా ఎదిగి ఆకులు చిక్కనైన నీలగిరి చెట్ల మధ్య నిల్చొని అతడు అంటున్నాడు. ఏపుగా ఎదిగి ఆకులు చిక్కనైన నీలగిరి చెట్ల మధ్యలో నిల్చొని అతడు అంటున్నాడు, ఈ వెన్నెలకు ఎంత దయలేకపోతే నీ అందాన్ని చూసి తోపునంతా చీకటి చేసింది అని. ఆమె ఇలా అన్నది, అవును, నీ మీద ఎంత నమ్మకం లేకపోతే చీకటి పడేదాకా నా కోసం రావద్దు,
మా వాళ్లకు చెప్పి వచ్చాను అని. చీకటి పడేదాకా నా కోసం రావద్దు, మా వాళ్లకు చెప్పి వచ్చాను అని. ఇలా సంభాషణ, కవిత్వ సంభాషణ జరుగుతూ ఉంటుంది. తండ్రి అంగీని తొడుక్కున్న చిన్న కొడుకు పెద్దవాణ్ణయ్యానని మురిసిపోతున్నాడు. తండ్రి అంగీని తొడుక్కున్న చిన్న కొడుకు పెద్దవాణ్ణయ్యానని మురిసిపోతున్నాడు. పెద్ద కొడుకు ప్యాంటు వేసుకొని చిన్నవాణ్ణయ్యానని తండ్రి సంబరపడుతున్నాడు. చూడండి, పెద్దగా కావాలని ఒకరికి, చిన్నగే ఉండాలని ఒకరికి ఎంత ఉబులాటమో, ఎంత ఆశో. వాళ్ళు మురిపాన్ని చూసిన తాత మీసాన్ని చక్కదిద్దుకుంటున్నాడు. కొడుకు మనమల్ల ఆటలు చూసి ముసలి తాత ఎంత నవ్వుకుంటున్నాడు చూడండి. మీసం దిద్దుకుంటున్నాడంట. కురుల కారు మేఘాలలోని ఒక వెండి తీగను ఆమె వెలికి పట్టుకొని ఆమె గాల్లోకి ఎగిరేసింది. జెండా ఎగిరేసినట్టుగా ఎగిరేసింది అని ఇక్కడ చెప్తున్నారు. అతను ఆమెతో ఇలా అన్నాడు, అడవి జింకలు ఎండమావులు తాగుతున్నాయి, అడవి జింకలు ఎండమావులు తాగుతున్నాయి. నీళ్ళింకిపోయిన గోదావరి రంగురాళ్ళ చీర కట్టింది, రంగురాళ్ళ చీర కట్టింది. మేఘాల పిలీకలు చెదిరిపోయి ఆకాశం అనాచ్ఛాదితమైంది. గుడ్డులోంచి ముక్కు బయటకు పెట్టిన పావురం పిల్ల తల్లి రెక్క నీడ కోసం తల్లడిల్లుతుంది. సకల తాపాలు తీర్చే కొంగు కింద ఒకడు జీవితాన్ని నిలుపుకుంటున్నాడు అని. సకల తాపాలు తీర్చే కొంగు కింద ఒకడు జీవితాన్ని నిలుపుకుంటున్నాడు అని. ఎంత భావుకతను చూశారా. పిల్లవాడు పాలు తాగడం అది ఒక జీవితాన్ని కాపాడుతుంది అని ఇలా కవిత్వం చదివితే ఎలాంటి సంఘటనలున్నా, ఎలాంటి బాధలున్నా, ఎలాంటి ఆతృతలున్నా అన్నీ పోయి ఎంత చక్కగా ఇందులో లీనం కావచ్చు. ఆలోచించండి. ప్రతి ఒక్కరూ ప్రతిరోజు ప్రతి కొంత సమయము మనము సాహిత్యాన్ని చదువుతూ ఉంటే ఎంత బాగుంటుందో అనేది ఇందులో మనకు తెలుస్తుంది. అతని పెదాలు తన కంటి పాపపై కనిపించి గుండె జల్లు అని కళ్ళు మూసుకున్నది ఆమె. అతడు అన్నాడు, కిటికీలు మూయడం సులభే, కానీ తలుపులు మూయగలవా? కిటికీలు అయితే మూస్తావో, నీ గుండె తలుపులు మూస్తావా అని ఎంత చక్కటి ఉదాహరణ. గుమ్మానికి రెండు వైపులా వేలాడుతున్న వరి గొలకలను చూడు. ఇంటిని ఎప్పుడూ కదలికలో ఉంచుతున్న నీ లోలాకులు కదా అన్నాడతను. నీ లోలాకులు కదా అన్నాడతను. ఇలా సాహిత్యం మనము చదువునా కొద్ది బాగుంటుంది అని ముందే చెప్పుకున్నాను. తినగా గారె తీయనవును అన్నట్టుగా ఎంత గారెలు తింటూ ఉంటేనే మనకు ఆనందం కలుగుతుంటుంది. ఉదయాన్నే ముందరి కాళ్ళెత్తి చిగుర్లను కరుణించమని వేడుకుంటున్నది మేకపిల్ల. పగలంతా నీడ కోసం చెట్టంతా తిరిగి గొంతు కట్టుబడి అరుస్తున్నది గొర్రె. బ్రాందీ సీసాలోని అదృష్ట చుక్కలు సేవించి మత్తుగా బయటపడ్డది గండు చీమ. ఈ ఎండల్లో కవితాపానమే మేలోయ్ అంటూ తలల మీద అక్షరాలను చిలకరిస్తున్నారు వాళ్ళిద్దరూ. కవితాపానమే ముద్దు అని. చూసావా, చిలుకతో స్నేహం చేయాలని బాదాం చెట్టు ఒళ్ళంతా ఆకుపచ్చగా చేసుకున్నది. చూసావా, చిలుకతో స్నేహం చేయాలని బాదాం చెట్టు ఒళ్ళంతా ఆకుపచ్చగా చేసుకున్నది అన్నదామె. అతడు అన్నాడు, అవును, స్నేహించిన చిలుక కూడా అది అచ్చు తనలాగే ఉండాలని తను తాకిన ఆకులు కొన్నిటిని, తను కొరికిన కాయలు కొన్నిటిని ఎర్రగా చేసింది అని. ఆకుపచ్చ, ఎరుపు. చిలుక ఎలా ఉంటుందో మీ అందరికీ తెలిసిన విషయమే. బాదాం చెట్టు ఎలా ఉంటుందో తెలిసిన విషయమే. ఆ సహజమైన గుణాలని కవిత్వం ఎలా సుందరీకరిస్తుంది, ఎలా ఆలోచనాత్మకంగా ఉంది, కవిత్వం గురించే ఉన్నాయా అన్నట్టుగా మనకు అనిపిస్తుంది. ఆమె కోపంతో ఊగినప్పుడల్లా
ఆమె కోపంతో ఊగినప్పుడల్లా అతడు పక్క సర్దుకుంటాడు. తాపంతో ఎండ మండిన తర్వాత బోరున వాన కురవడం ఎన్నిసార్లు చూడలేదు అని. అబ్బా ఎంత చక్కటిది అని చూడండి. తాపంతో ఎండ మండిన తర్వాత బోరున వాన కురవడం ఎన్నిసార్లు చూడలేదు అని. నీడను ప్రేమించిన మనిషి దాన్ని అందుకోలేక ఎండలో తిరిగి అసలు నీళ్ళలోకి రావడం ఎన్నిసార్లు చూడలేదు అని. ఆమె కూడా పక్క సర్దుతుంది. అతను సదురుతున్నాడు, ఆమె సదురుతున్నది. ఇద్దరు ఎంత కొట్లాడుకున్నా, ఎంత ఏమైనా ప్రేమికులు, భార్యాభర్తలు, అతడు ఆమె కలవడం అనేది సహజమైనది అని మనకి ఇక్కడ తెలుస్తుంది. అలా చూసావా ఈ గడిసరి చందమామని మేఘం పరద అడ్డుగా ఉన్నంత వరకు అమాయకంగా ఉంది. మేఘం పరద అడ్డుగా ఉన్నంత వరకు అమాయకంగా ఉంది. అక్షంతల నక్షత్రాలు పోసుకొని ఎదురుగా నిలిచింది. అక్షతల నక్షత్రాలు పోసుకొని ఎదురుగా నిలిచింది. చరణ కిరణాలకు వెండి తొడిగించుకొని పక్కనే కూర్చున్నది. చరణ కిరణాలకు వెండి తొడిగించుకొని 7 అడుగులు నడిచానో లేదో వెంటబడి ఇంటి దాకా వచ్చింది. 7 అడుగులు నడిచానో లేదో వెంటబడి ఇంటి దాకా వచ్చింది అన్నాడు అతడు. చుక్కలన్నీ ఇంటి ముందు దింపించుకున్నావు. ఆకాశమంతా తిరిగేదాన్ని ఇంటిలోనే నిలుపుకున్నావు. ఒక వీడని సూత్రాన్ని కనిపెట్టి అజాన్మాంతము కట్టేసుకున్నావు. నువ్వు సామాన్యుడువా అన్నదామె. నువ్వు సామాన్యుడువా? ఏపుగా ఎదిగిన పంటను తిండి కోసం కూలీలు వరుసపెట్టి కోస్తున్నారు. తెల్లారేసరికి మొలిచిన లేత గడ్డిని పశువులు తృప్తిగా మేస్తున్నాయి. ఏపుగా ఎదిగిన పంటను తిండి కోసం కూలీలు వరుసపెట్టి కోస్తున్నారు. కొద్ది రోజులకే తెల్లవారేసరికి మొలిచిన లేత గడ్డిని పశువులు తృప్తిగా మేస్తున్నాయి. నేల లోపలి చుంచలకలు వేరుశనగను కొంచెం కొరక తింటున్నాయి. ఆమె అన్నది, నేలకు ప్రతిరోజు వానతో కృతజ్ఞత చెల్లించలేక నిత్యం తొంగి చూసే ఆకాశం బహుమతిగా నిన్ను బహుమతిగా పంపింది అని. ఇలా చక్కని పోలికలతోటి మనము సాహిత్యాన్ని చదివితే ఎందుకు మనము మంచిగా ఉండము? మన లోపల ప్రేమ ఎందుకు పెరగదు? వసుదైక కుటుంబం అనే ఒక నానుడు ఉంది. ఆ నానుడు ఎందుకు నిజం కాదు? సగం జీవిత విలువ నీకు తెలిసినప్పుడు నా దగ్గరకు వస్తావు. సగం జీవితం విలువ నీకు తెలిసినప్పుడు నా దగ్గరికి వస్తావు అన్న మాటలు నిజమై అతడు ఆమె సమాధి మట్టిని తన శిరస్సుపై చల్లుకున్నాడు. ఇలా ఈ పుస్తకం అంతా కూడా చక్కగా సాగుతుంది. ఆకుపచ్చ మైదానంలో రంగురంగుల పూల తోటలో కువకువలాడుతున్న ఈ పావురాలకు ఎండ వాన చలులలో ఎన్ని బాధలో కదా అన్నాడు అతడు. ఆమె అన్నది, అన్నిటిలోనూ తనతో శృతి కలిసే ఒక రాగం ఉంది కదా, ఇక భయం ఎక్కడిది అని. అన్నిటిలోనూ తనతో శృతి కలిసే ఒక రాగం ఉంది కదా, ఇక భయం ఎక్కడిది అన్నది. అంటే పక్షులు కూడా అవి ఒక రకమైన జీవితాన్ని జీవిస్తూ కూడా ఎట్లా అమావాస్య రాత్రుల్లో నా భుజం మీద చెయ్యి వేసి ఈ తోటలో నాతో కలిసి అలౌకిక ఆనందాన్ని ఇస్తావు. నువ్వు అన్నదామే అతడు అన్నాడు. మన ఇద్దరి హృదయ సంభాషణ తప్ప కళ్ళను మోసం చేసే గడుసు వెన్నెల ధాన్యాన్ని మళ్లించే రూపశబ్ద గంధాలేవి లేవు కదా ఇక్కడ. లౌక్యాలన్నీ నశిస్తే కదా అలౌకికాలు అని. చూశారు ఎంత చక్కటి కొటేషన్. లౌక్యాలన్నీ నశిస్తేనే కదా అలౌకికాలు అని.
ఇంత చక్కటి పుస్తకంని మీకు పరిచయం చేసినందుకు నేను సంతోషిస్తున్నాను. అలాగే పెందోడ మాట మీద మీ అందరికీ కృతజ్ఞత తెలియజేస్తూ ముగిస్తున్నాను.